అక్టోబర్ 6న సంగారెడ్డి నుంచి సాహితీ రామగురుస్వామి వారి శిష్య బృందం తిరుపతి, కాణిపాకం, అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహాపాదయాత్ర విజయవంతం చేసుకుని శుక్రవారం సాయంత్రం సంగారెడ్డి తిరిగి చేరుకున్నారు. నవరత్నాలయ దేవస్థానం వద్ద యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కోనవేణు ఆధ్వర్యంలో పాదయాత్ర స్వాములను ఘనంగా సన్మానించారు. ప్రతి ఒక్కరికి సత్కారం మెమోంటో అందజేశారు. కోనవేణు మాట్లాడుతూ పాదయాత్ర అనేది జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చేయాలని, పాదయాత్ర అనేది అతి కష్టమైన యాత్ర అని, అలా 3 సార్లు వెళ్లిన రామస్వామి ఆధ్వర్యంలోనే పాదయాత్ర బృందం సంగారెడ్డికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కోనవేణు, అయ్యప్ప ఆపద్ బాంధవ సేవ సమితి సభ్యులు, సంగారెడ్డి గురుస్వాములు, బంధుమిత్రులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అయితే గత నెల 6వ తారీఖున ఈ యొక్క మహాపాదయాత్ర గురుస్వామి రామగురుస్వామి తలపెట్టినటువంటి కార్యక్రమంలో మేము 26 మంది పాల్గొని ఆ సంకల్పదాన్ని మనము కఠినతరమైనటువంటి యాత్రని నెలకొల్పిని. మరి ఈ యొక్క పాదయాత్ర ఎట్లా అంటే తిరుపతి, కాణిపాకము, అరుణాచలం మీదుగా శబరిమల చేరుకోవాలి. అయితే ముందుగా మేము 2 పాదయాత్రలు చేసినాం. బెంగళూరు మీదుగా శబరిమల యాత్ర, అదే సులభమైన పాదయాత్రగా మేము భావించినాం. ఎందుకంటే మేము నడిచినాం కాబట్టి ఈ యాత్ర ఎట్లుంటది అనేటటువంటిది మాకు పూర్వ అనుభవం అయింది అన్నట్లు. ఈ యాత్ర తిరుపతి దరిదాపులో పోయినాము, వర్షాలు వస్తున్నాయి. వర్షం వస్తున్నప్పుడు నడుస్తున్నాం, ఇద్దరం నడుస్తున్నాం. ఏం స్వామి ఎట్లా ఉన్నది, ఎక్కువ ఉన్నది ఎట్లా చేయాలి, రేపు వర్షాలని తుఫాన్ అని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో 40 కిలోమీటర్లు కొట్టాలి. 40 కిలోమీటర్లు కొట్టాలంటే స్వాములందరికీ ముందే రెడీ చేసినాం. స్వామి ఈ రోజు మట్టుకు మనం 40 కిలోమీటర్లు కొడితేనే రేపు తిరుపతికి చేరుతాం. మనం లేకుంటే మధ్యలో ఉన్నామంటే మనం మధ్యలో బ్రేక్ అవుతాం స్వామి అంటే తప్పకుండా ప్రతి స్వామి ఇంట్లో ఉన్న స్వాములందరూ తన కష్టం వచ్చినా, కాళ్లకు బుగ్గలు వచ్చినా, ఏదొచ్చినా కానీ ఒక సంకల్పం, గట్టి సంకల్పంతో ఛేదించి చాలా పెడుతుంది. ఈరోజు సరి లేదంటే దానికి కారణం ఏంటంటే అయ్యప్ప స్వామి పాదం పెట్టుడు సరిగ్గా వాస్తవం కాదు. ఇది అయ్యప్ప స్వామి యొక్క శక్తి ఆ రకంగా ఉంటది, ఆ అయ్యప్ప స్వామి దీక్ష ఆ రకంగా ఉంటుంది అనేటువంటిది నిరూపితం చేసుకున్నందుకు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా సంతోషం ఏంటంటే మనం చెట్టును చూస్తాం. మనం చెట్టును చూసినప్పుడు ఆ చెట్టు అంటే నిజంగా చెప్తున్నా భగవంతుడు అనుకున్నాం చేసేప్పటికి. ఆ భగవంతుడి రూపం ఎక్కడ ఉంటది, కేరళలో ఉంటది. నిజంగా పాదయాత్ర చేసిన వాళ్ళందరూ కూడా భగవంతుని ఏరు చూసినటువంటి శక్తి ఈ పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కరికి ఉంటుంది అనేటువంటి విషయాన్ని అయితే సగర్వంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. సంగారెడ్డి ఈ రోజు చాలా గొప్ప స్థాయి ఉన్నది. నాకు నిజంగా చెప్తున్నా చాలా సంతోషం. ఇంతమంది మాతలు కానీ, ఇంతమంది గురుస్వాములు, ఎంతో మంది ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షించడానికి విచ్చేసిన మీ అందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రామగురుస్వామి అంటే మొండి అంటే రామగురుస్వామి. నేను ఫస్ట్ చేసినప్పుడు అనుకున్నా ఆయన పర్సనాలిటీ చూసి నేను నడుస్తాడా, మధ్యలో చూస్తాడా అనేటువంటి దాంట్లో చాలా డౌట్ వచ్చింది. వచ్చినా మీకు కూడా రావచ్చు, వచ్చినా వాస్తవం కదా. నాకు డౌట్ వచ్చింది, నడిచినట్టే ఈ పాదయాత్ర అంటాడు 1500 కిలోమీటర్లు, 1400 కిలోమీటర్లు ఎట్లా పోతాడు అంటే ఫస్ట్ టైం ఎట్లా పోయిందంటే చాలా అద్భుతంగా పోయిండు. సెకండ్ టైం చాలా కూడా అద్భుతమైండు. ఇప్పటి వరకు మనం అనుకున్నాము 5000 కిలోమీటర్లు సుమారు ఒక వ్యక్తి ఇంతమంది 5000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి చరిత్ర కూడా మా రామగురుస్వామికి ఉందంటే అది మామూలు విషయం కాదు. మనం అనుకున్నాము చౌరస్తా నుంచి దాకా రావాలంటే మనం అందరం ఇప్పుడు నడుస్తాం, పొద్దున జట్వాం రాసుకుంటాం, 3 రాసుకుంటాం, ఇంకో స్ప్రే కూడా పట్టుకునేటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం. మనం వాస్తవం కాదు, అటువంటి పరిస్థితి. కానీ వీళ్ళ పాదయాత్ర ఎంత భయంకరమైన పాదయాత్ర నిజంగా చెప్తున్నా కదా. ఆ కళలో కూడా మీరు అనుకుంటారు, ఇద్దరు మా ఇంకన్న స్వామి చెప్పిండు, మా విశ్వాస స్వామి చెప్పిండు, పాములు వచ్చిన ముచ్చట చెప్పిండు, తేలు వచ్చిన ముచ్చట. అవన్నీ పాము తేలు కాదు,
భగవంతుని యొక్క మీరు చేస్తున్నటువంటి దీక్షకు ఆశీర్వాదం యొక్క ప్రతిరూపం అనేటువంటి విషయాలైతే సగర్వంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. అక్టోబర్ 6వ తారీఖు సంగారెడ్డి నవరత్నాలయ దేవస్థానం నుండి తిరుపతి, కాణిపాకం, అరుణాచలం గిరిప్రదక్షిణ చేసుకుంటూ శబరిమల తీర్థయాత్ర చేపట్టడం జరిగింది. దీనికి మా గురువు గారైన విద్యాపీఠ వ్యవస్థాపకులు డాక్టర్ మహేశ్వర సేన సిద్ధాంతి ఆశీస్సుతోటి, అలాగే గంగాధర్ శర్మ గురుస్వామి ఆశీస్సుతోటి, అలాగే మా పంతులు గారు పరిపూజ చేసి రాఘవేంద్ర పంతులు గారి ఆశీర్వాదంతో, అదే మా గురుస్వామి శ్రీశైలం గౌడ్ గురుస్వామి ఆశీర్వాదంతో, ప్రకాశ్ గురుస్వామి ఆశీర్వాదంతో, అలాగే మా పరమేశ్వరన్న గురుస్వామి, హరికృష్ణ గురుస్వామి, రాధాకృష్ణ గురుస్వామి, సత్యలి గురుస్వామి గారి ఆశీర్వాదంతో, అలాగే విద్యాపీఠ సభ్యులు ప్రతిరోజు కూడా పూజ చేస్తున్న మా శివన్న శ్రీధన్న వాళ్ళ ఆశీర్వాదంతో ఈ పాదయాత్ర దిగ్విజయంగా ముగించుకొని రావడం జరిగింది స్వామి. ఈ పాదయాత్ర సుమారు 30 మందితో బయలుదేరడం జరిగింది. అందులో ఒక 3 వ్యక్తులు అనివార్య కారణం వల్ల రిటర్న్ రావడం జరిగింది స్వామి. పాదయాత్ర అంటే ఇంటికి వచ్చిన దాకా తెలియదు స్వామి. ఇంటికి క్షేమంగా వస్తేనే పాదయాత్ర చేసి వచ్చినట్టు. మనం పాదయాత్ర పోయిండు. పాదయాత్ర అనేది ఎన్నో ఆటంకంతో చేయవలసిన యాత్ర. ఇంటికి వచ్చేదాకా తెలియదు. ఎందుకంటే దారిలో ఎవరికి ఏమైతే అటువంటిది దాదాపు ఒక 10 మందికి ఆ సమస్యలు ఎదురైనాయి. స్వాములందరూ చెప్పారు, మా రామనెంబడి మంచిగా వేసినా మా రామనెంబడి ఇంట్లో ఒక 10 మంది ఉంటేనే ఒకరు చెప్తే ఒకరు వినరు. ఆసుంటిది 26 మంది కూడా స్వామి కూర్చోండి కూర్చోవడం, లేవండి అంటే లేవడం. అసలు వాళ్ళకి నేను ఈ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావడం కారణమే మా స్వాములు. ఇప్పుడు నాకు సీనన్నను చూస్తే భయం అవుతుండే. నేను ఇన్ని రోజులు చెప్పలేను కానీ ఎందుకంటే 50 కిలోమీటర్లు పెట్టిన రోజులు ఉన్నాయి, 40 కిలోమీటర్లు పెట్టిన రోజు. అరే సీనన్న ఏమంటాడో తిరుగుతారా ఏంది అని చాలా రోజులు అనుకున్నా. కానీ అటువంటి సీనన్న కూడా సరే గురుస్వామి ఎందుకంటే సీనన్న గంభీరంగా ఉంటాడు. అరే ఏమవుతుందా అనే కోపం ఉంటుంది. నేను అన్నతో కూడా అరే అన్న ఏమన్నా అంటాడేమో భయం అవుతుందా కానీ ఆ సుంటి సీనన్న కూడా సరే గురుస్వామి నువ్వు ఎటువంటి చెప్తే ఆ మాటకే నేను సత్యమని ఆ సీనన్న కానీ వంశాన్న కానీ ఒక్క మాట కూడా వాళ్ళు విడవడకుండా నేను ఏది పెడితే వాళ్ళ ఏ కర్రీ పెట్టినా ఓకే బాగుందనడం, ఏ టిఫిన్ పెట్టినా బాగుందనడం, ఏది పెట్టినా బాగుందనడం. అలాగే నేను వీళ్ళని మాత్రం ఫ్రీగా దొరకపోయినా కానీ వాళ్ళకు మధ్యలో ఎన్నో డబ్బులు. ఇప్పుడు మా రాజస్వామి ఉన్నాడు, అసలు ఎంత ఘోరం నరకం అంటే స్వామిది. భగవంతుడు కూడా చూడండి వినయ్ స్వామి, ఆ స్వామి మెడికేటెడ్కి మా రాజస్వామికి ఒక 30,000 రూపాయల స్వామి పెట్టుకున్న సొంతంగా 30,000 రూపాయలు పెట్టుకొని దిగ్విజయంగా పాదయాత్ర పూజ చేసిండు. తిరుపతి నుంచి అత్యద్భుతంగా నడిచిండు. ఇంకోటి వినయ్